మెట్టుపల్లి నుంచి ఊటీకి టాయ్ ట్రైన్ ఉంటుంది. అక్కడ స్టీమ్ ఇంజిన్ ఉంది, చూసినారా వెనకాలట్టు? చాలా నిదానంగా వెళ్తుంది ట్రైన్. ఇక్కడ వాటర్ రీఫిల్లింగ్ జరుగుతుంది. మొత్తం మ్యాజికల్గా ఉంది. ఇదేంటో కూనూరు రీచ్ అయిపోయాం మనం. 200 పైన బ్రిడ్జెస్, 200 పైన టన్నల్స్ కూడా ఉంటాయి. నిన్న మార్నింగ్ 5కి బయలుదేరాను. ఓకే, యాక్చువల్లీ డీజిల్ ఇంజిన్ ఇది, ఇందాలాగా స్టీమ్ ఇంజిన్ కాదు. హే గైస్, గుడ్ మార్నింగ్, హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. సో లాస్ట్ వీడియోలో మీరు మనం విజయవాడ నుంచి ఊటీకి, అంటే ఊటీ ఇంకా రాలేదు, ఇంకొంచెం జర్నీ ఉంది, చెన్నై నుంచి మెట్టుపాలెంకి ట్రైన్ జర్నీ చూశారు. సో ఈ వీడియోలో మనం ఈ మెట్టుపాలెం నుంచి ఊటీకి ఎలా వెళ్ళాలో చూద్దాం. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మెట్టుపాలెం నుంచి ఊటీకి టాయ్ ట్రైన్ ఉంటుంది. ఆ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో చూపిస్తాను. వెనకాలట్టు మంచి సన్ రైజ్ అవుతుంది, వెనకాల ఒక ట్రైన్ కూడా వస్తుంది. సో భలే ఉంది మెట్టుపాలెం, తెలుసా? చుట్టూరు పెద్ద పెద్ద హిల్స్ ఉన్నాయి మెట్టుపాలెం నుంచి. ఇక్కడ నుంచి ఇంకా నీలగిరి డిస్ట్రిక్ట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ ప్లాట్ఫామ్ మొత్తం చాలా బాగా డిజైన్ చేశారు, మంచి పెయింటింగ్స్తో చాలా బాగా నీట్గా ఉంచారు, చెట్లు అవన్నీ పెట్టి. మన టాయ్ ట్రైన్లో ఫస్ట్ స్టాప్ కల్లార్కి వచ్చాం. భలే ఉంది అసలు, చుట్టూరు కొండలు, మధ్యలో చిన్న ట్రైన్. అక్కడ స్టీమ్ ఇంజిన్ ఉంది, చూసినారా వెనకాలట్టు? పొగ వస్తుంది అందులో, ఇంజిన్లోంచి. జస్ట్ ఒక 3 minutes అలా ఉంచాడు, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. భలే ఉంది కదా. కళ్ళార్ నుంచి ఇంకా వెనకాల చూస్తున్నారా, మౌంటైన్ రేస్ స్టార్ట్ అయింది. కొండ మీదకి ఇలా ఎక్కుతుంది, చాలా నిదానంగా వెళ్తుంది. ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉంది మాకు, వెనకాల నుంచి పుష్ చేస్తుంది ఇంజిన్ ట్రైన్ని. నిదానంగా ఎక్కుతుంది కొండ. లేదండి, ఫస్ట్ టైం నేను ఇట్లా టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయడం. మధ్యలో ఒక లొకేషన్లో ఆపారు, క్రేజీగా ఉంది. జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి అలా అని చెప్పి ఆపారు. అది వెనకాల మన ట్రైన్ ఎదురుగా ఒక కేవ్ కూడా ఉంది. చాలా నిదానంగా వెళ్తుంది ట్రైన్. సో ఫార్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది.
కొంచెం ఎదురడ్డు టన్నెల్ ఉంది చూసారా, అందులోకి వెళ్ళి కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలాసేపు ఆపేట్టే ఉన్నారు. విజయవాడ టనల్ దగ్గరికి వచ్చాం. చిన్న చిన్న టనల్స్ నోహో 1897 ఇక్కడ డేట్ చూసారా, 1897లో స్టార్ట్ అయింది. 1897లో కట్టింది ఈ టనల్. వావ్. ఇక్కడ కోతులతో సంతగా ఉంది. ఈ ట్రైన్ ట్రాక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. మధ్యలో ఇలా కుక్కల్లా ఉన్నాయి అటు ఇటు వాటితో పాటు. లేదు ఒక ఫోటోకి. పర్లేదు, బాగానే ఆపారు. 10 నిమిషాలు పడ్డు, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. Crowns packed, but I'm alright. Gonna let myself let go. I didn't live up to his standards, but he didn't come close to mine. I was too much for him to handle. Yeah, right. I wasn't his kind of a woman. Didn't fit into his mold, but I don't need his approval, so he can't mind his own. I'm blessed like that, 'cause I feel good in my skin. I don't need a man to tell me I'm the shit. Thank God that it's over, 'cause all I need to be is my kind of a woman. My kind of a woman. My kind of a woman. చాలా చల్లగాలి వేస్తుంది. ట్రైన్ అలా నిదానంగా వెళ్తుంది. మన నెక్స్ట్ స్టాప్కి వచ్చినప్పుడే ఇక్కడ వాటర్ రీఫిల్లింగ్ జరుగుతుంది. హిల్ గ్రూవ్ అట ఇది స్టాప్. మంచిగా అడవిలో కొండల మధ్య చిన్న టాయ్ ట్రైన్లో నిదానంగా వెళ్తూ మధ్య మధ్యలో ఈ స్టాప్స్ అయితే హైలైట్ అసలు. ఏదో సినిమాల్లో చూపిస్తారు కదా, అలా ఉంది లొకేషన్స్ మటుకు అసలు. కోతులతో చాలా సంతగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఫుడ్ తినడానికి స్టాల్ కూడా ఉంది వెనకాల. టైం 9 అవుతుంది. మనం హిల్ గ్రూవ్కి వచ్చాం. అంటే జర్నీ దాదాపు 2 గంటలు పట్టింది. ఇంకో గంటకి కూనూరు వెళ్ళిపోతాం మనం. కూనూరు అనేది మెయిన్ స్టాప్. అంత మ్యాజికల్గా ఉంది ఇదేంటో. లొకేషన్లో చిన్న టాయ్ ట్రైన్ ఇదంతా. కామిక్ బుక్స్లో ఉంటే చూశారు చిన్నప్పుడు, అలా ఉంది అంతా. చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు మన ట్రైన్లో. ఈ ట్రైన్కి రిజర్వేషన్ చాలా ముందు ప్రీ బుక్ చేసుకోవాలి, లేదంటే అవ్వదు. నాదలాగా వెయిటింగ్ లిస్ట్లో ఉండి ఈ ట్రైన్ కన్ఫర్మ్ అవ్వలేదు నాకు టికెట్. బట్ స్టిల్ ఊటీ మొత్తానికి టాయ్ ట్రైన్లోనే వెళ్తాను. నిన్న నైట్ తెలిసింది నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదని. ఇంకా వెయిటింగ్ లిస్ట్ 4 వచ్చి ఆగిపోయింది.
సో వెంటనే ఏం చేశానంటే సెకండ్ సిట్టింగ్లో జస్ట్ 3 టికెట్లే ఉన్నాయి. సో వెంటనే అది బుక్ చేశాను. ఎక్కడికి? కూనూరు వరకే, ఊటీకి కాదు. మళ్ళీ కూనూరు వరకు ఈ ట్రైన్లో వెళ్తున్నాను. అందుకనే ఈవెన్ మొత్తం ఊటీ వరకు కూడా టాయ్ ట్రైన్లో వెళ్తాను, కానీ ఈ టాయ్ ట్రైన్ కాదు. కూనూరులో వేరే టాయ్ ట్రైన్ మారుతాను నేను. కొండల మధ్య అసలు ఇటువంటి లొకేషన్లో మామూలుగా మనం అయితే ఆగలేం. ఇంత డీప్ ఫారెస్ట్లో ట్రైన్ వల్ల ఇది కుదిరింది. వెనకాల వ్యూస్ అయితే క్రేజీ అసలు. Something is just not the same. I haven't been thinking about you, even when I should. All the lies they told, I forgive. All the fights and his fault, I forgot. I've done all in my power to heal all of my scars. I'm getting good at letting go. I'm not there yet, but I know ain't no hope in holding on when I'm happier alone. I'm getting good at letting go. ఆల్ రైట్, మనం ఇంకో స్టాప్కి వచ్చాం. నెక్స్ట్ ఇక్కడంతా టీ ప్లాంటేషన్స్ కనబడుతున్నాయి. కూనూరు దగ్గరికి వచ్చేసాం కదా. ఇది స్టీమ్ ఇంజిన్ కదా, ప్రతి స్టాప్లోనూ వాటర్ ఫిల్ చేస్తున్నారు. ఇటు పక్కన రివర్ వాటర్ ఫ్లో కూడా ఉంది. మళ్ళీ ఉంది లొకేషన్. వెనకాల టీ ఎస్టేట్. ఎండ వేస్తుంది కానీ వెదర్ చాలా చల్లగా ఉంది. ఈ స్టేషన్ పేరు రన్నీమేడ్. స్కై మొత్తం ఫుల్ బ్లూయిష్గా ఉంది అసలు. ఇలాంటి బ్రిడ్జెస్ అసలు ఎన్ని ఉన్నాయో. ఈ ఓవరాల్ జర్నీలో 200 పైన బ్రిడ్జెస్, 200 పైన టన్నల్స్ కూడా ఉంటాయి. ఓ, అటు పక్కనే రోడ్డు, ఊటీ వెళ్ళే రోడ్డు ఉంది. ఫిల్ చేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోతున్నారు అందరూ, ఎక్కేస్తున్నారు ట్రైన్. డెఫినెట్గా చాలా వర్త్ ఈ ట్రైన్ జర్నీ. మెయిన్గా ఏంటంటే ఇటువంటి లొకేషన్స్లో ఆగుతుంది చూశారు, అదే హైలైట్. అక్కడ చాలా బాగుంటుంది. చక్కగా నిదానంగా వెళ్తుంది ట్రైన్. ఇదంతా టీ ప్లాంటేషన్ ఇటంతా. అటు మబ్బు రావడం వల్ల ఎండ కూడా గట్టిగా తెలియట్లేదు.
solamente te hace llorar. Yo en la cama te ponía a gritar, pero se perdió el interés. No es lo mismo sin mí, eso tú lo sabes. Y en la cama no llevábamos re bien, pero tu mano siempre fue mero visaje. Yo llevo los recuerdos tuyos como un souvenir. Hay cosas tan reales que se tienen que decir. Amor no es solo un verbo, se tiene que sentir. Y si es para meterlo no necesito mentir, yeah. Dice un juego a lo Atari, siempre andas en casa por tu idea flow safari. La dueña del circo cuando entras en el party, pero se deprime en el hotel y prende money, yeah, yeah. Tú estabas mejor conmigo, si no pregunto a tus amigos, yeah. Pero yo sigo, es que tú robas y soy tu enemigo. మనం కూనూరు వచ్చేసాం. కూనూరు చాలా పెద్ద ఊరే. రోడ్ క్రాస్ చేసాం. కూనూరు రీచ్ అయిపోయాం మనం. సో యాక్చువల్గా నాది టికెట్ కన్ఫర్మ్ అయ్యి ఉంటే ఈ ట్రైన్లోనే ఊటీ వరకు వెళ్ళిపోయామండి. ఇక్కడ నుంచి ఎంత ఒక గంట చిల్లరే ఉంటుంది జర్నీ. సో నాది టికెట్ కన్ఫర్మ్ అవ్వలే కదా, సో ఇక్కడ వరకు కూనూరు వరకు ఒక టికెట్ చేశాను. ఇక్కడ నుంచి 12:30కి ఉంది సేమ్ టాయ్ ట్రైన్ ఇంకోటి ఊటీకి. సో ఇంకో 2 గంటలు కూర్చుని వెళ్ళాలి మళ్ళీ. స్టేషన్ చాలా బాగుంది. వెళ్ళిపోతుంది మన ట్రైన్. యాక్చువల్లీ అటు నుంచి వచ్చింది, మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. అటు నుంచి ఏమైనా డైరెక్షన్ మారుతుంది అనుకుంటా. ఈ జర్నీ మొత్తం గట్టిగానే తోలిచ్చింది నాకు. నిన్న మార్నింగ్ 5కి బయలుదేరాను ఇంటి దగ్గర. ఇప్పుడు తర్వాత రోజు మధ్యాహ్నం అయింది, ఇంకా రీచ్ అవ్వలేదు. ఈ టాయ్ ట్రైన్స్కి టికెట్స్ అంత ఈజీగా దొరకవు. సో చాలా ముందే రిజర్వేషన్ చేసుకోవాలి, లేదంటే ఇలా ఇబ్బంది పడాలి. అదే ట్రైన్లో వెళ్ళిపోయి ఉంటే ఇంకో గంటకు వెళ్ళిపోయామండి. ఇప్పుడు 2 గంటలు వెయిటింగ్, ఇంకో గంట జర్నీ, 3 గంటలు పడుతుంది. ఇక్కడ పక్కనే ఉన్న షాప్లో వడ తీసుకున్నాను. పొద్దునుంచి ఏం తినలేదు. And you were on holiday? No, I make travel videos in YouTube. Yeah. Okay. We charge 20 rupees a go, yeah, you know that. That's fine. What's it called when they go viral? Viral. Viral. Okay. You all from Manchester? No, all over UK. Okay. He's on YouTube. He's YouTubing us. Yeah, I make content on YouTube. He's a YouTuber. Hello. He's already been on. Okay. Are you filming us then? Yeah, it's filming. All right. Harinath Films. Search my name. Okay, I'll do it. Oh, Harinath. Yeah, thank you very much. ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. 12:20 అయింది. సో ఇంకో 10 నిమిషాల్లో మంది స్టార్ట్ అయిపోతుంది ఊటీకి. యాక్చువల్లీ డీజిల్ ఇంజిన్ ఇది, ఇందాకలాగా స్టీమ్ ఇంజిన్ కాదు. సో ఫార్ అయితే నాకు ఇందాకడితే నచ్చింది. ఎక్కువగా జనాలందరూ ఊటీ వచ్చి కొన్నూరు నుంచి అలా చేస్తారు, కానీ నాకైతే ఇందాకడితే జర్నీ నచ్చింది. అటు ఊటీ నుంచి ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చి ఆగింది. ఓ, ఇది నేను ఇందాక ఎక్కిన ట్రైనే. ఆ గడిచే వెళ్ళి అది వెళ్ళి పైకి వచ్చింది అనమాట మళ్ళీ రిటర్న్.
ఓకే, వచ్చేసాం మనం ఊటీ ఉదక మండలంకి. టైం దాదాపు 2 అవుతుంది. యాక్చువల్గా ఏమైందంటే మనం కొన్నూరు దాకా వచ్చాం కదా ముందు, ఆ ట్రైన్ జర్నీ బాగుంది. ఎందుకంటే ఎక్కువ చోట్ల ఆపాడు. ఈ ట్రైన్ ఒక్క చోట కూడా ఆపలేదు అసలు. పైగాను అది స్టీమ్ ఇంజిన్, ఇదైతే డీజిల్ ఇంజిన్. సో అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు ఈ జర్నీ. ఉచితంగా అందులో కూర్చుని వ్యూస్ చూడడానికి మాత్రమే. సో మెట్టుపాలెం నుంచే రావడానికి ట్రై చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ ట్రాయ్ ట్రైన్ది. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. సో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.